రాష్ట్ర వ్యాప్తంగా వన సంరక్షణ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పచ్చదనం పెంచేందుకు ముందుకొస్తున్నారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో ఊరు వాడ మొక్కలు నాటుతున్నారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతి కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తితో సాగుతోంది. కృష్ణా జిల్లా గుడివాడలో తెదేపా నేత రావి వెంకటేశ్వరరావు స్థానికులతో కలిసి రాజేందర్ నగర్ పార్క్ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. కంచుకచెర్ల మండలం గొట్టుముక్కలలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మొక్కలు పంపిణీ చేశారు. నందిగామ రైతుపేటలో స్థానికులు మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు. గన్నవరం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి అధికారులు ఉత్సాహంగా మొక్కలు నాటారు. నెల్లూరులో తెదేపా నేతలు వన సంరక్షణకు ముందుకొచ్చారు. భుజభుజ నెల్లూరు ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో స్థానికులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కడప జిల్లా మైదుకూరులో తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు కొండపల్లి ఉమాకాంత్ ఆధ్వర్యంలో ఇళ్ల వద్ద పండ్ల మొక్కల పెంపకం చేపట్టారు. చాపాడులో ఉపాధ్యాయులు, విద్యార్థులు పచ్చదనంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కర్నూలు జిల్లాలో రరసం, పంచాయతీ కార్యాలయాల్లో భారీ ఎత్తున మొక్కల పెంపకం చేపట్టారు. నంద్యాలలో రరసం డిపో ఆవరణలో సిబ్బంది 200 మొక్కలు నాటారు. బనగానపల్లి రరసం డిపో ఆవరణలో 500 మొక్కలు నాటారు. కర్నూలు 2వ బెటాలియన్ మైదానంలో 3000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈటీవీ వారు, ఈనాడు వారు వాళ్ళ స్ఫూర్తితోనే ఈరోజు పంట కుంటలు కానీ, ఈ చెట్టు కార్యక్రమం కానీ ఇవన్నీ బాగా చేస్తున్నాము. ఈరోజు కర్నూలు జిల్లాలోనే 2 లక్షల మొక్కలు నాటడానికి కూడా కలెక్టర్ గారు నిశ్చయించుకున్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాము. ముఖ్యంగా ఎక్కడైతే న్యూ కాలనీస్ ఉన్నాయో, న్యూ కాంపౌండ్ వాల్స్ ఉన్నాయో అక్కడ తప్పనిసరిగా ఈ చెట్టు నాటే కార్యక్రమాన్ని వారం రోజుల్లోనే తయారు చేస్తాము. ఎమ్మిగనూరు గ్రామీణ నీటి సరఫరా కార్యాలయ ఆవరణలో ఇంజనీరింగ్ సిబ్బంది 100 మొక్కలు నాటారు. ఒక్కొక్కరు 5 మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకున్నారు. కర్నూలు గోరక్షణశాలలో తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు 70 మొక్కలు నాటారు. ఆదోని పోలీస్ క్వార్టర్స్లో మహిళలు, విద్యార్థులు మొక్కల పెంపకం చేపట్టారు.